హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే క్యాబేజ్తో అయితే బజ్జీలు చేశాను. మరి ఈ క్యాబేజ్ బజ్జీ ఎలా తయారు చేయాలని నేర్చుకుందామా? దానికి కావాల్సిందైతే నేనైతే ఒక మీడియం సైజ్ అయితే క్యాబేజ్ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనం ఉడకలు తురుముతాం చూడు, దాంతోనైతే దీన్నైతే హాఫ్గా కట్ చేసుకొని అయితే తురుముకోవాలి. ఇప్పుడు హోల్స్ ఎటువైపు మిగుంటే ఆ సైడ్ అయితే మనకి త్వరగా తురుముకోవచ్చు. చాలా బాగుంటుంది. అంతా ఇలా తురుముకున్న తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంకొక 2 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక స్పూన్ అల్లం, రుచికి సరిపడు సాల్ట్, అలాగే పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఒక కప్పు దాకా శనగపిండి, ఒక కప్పు వరకు అయితే శనగపిండి, తర్వాత ఒక 2 స్పూన్లు అయితే బియ్యపిండి వేసుకోవాలి. మొత్తం శనగపిండి వేసుకుంటే ఆయిల్ మొత్తం పీట్ చేస్తుందని, అందుకే కొంచెం బియ్యపిండితో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలండి. దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం గట్టిగా అనిపిస్తే అయితే కొద్దిగా వాటర్ పోసుకోండి. వంట సోడా కూడా ఫస్ట్లో మర్చిపోయాను, అందుకే చివరిలో వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. అంతా ఇలా కలుపుకొని అయితే పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా బజ్జీలాగైతే వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. ఒక నిమిషం తర్వాత దీన్ని అయితే మరొక వైపుకి వేసుకోవాలి. వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి. ఇలా సర్వ్ చేసుకున్నట్లయితే మనకి క్యాబేజ్ బజ్జీ రెడీ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.